నమస్కారం తెలంగాణ ప్రజల గొంతుకగా నిజం వైపు నిర్భయంగా అడుగులు వేస్తూ ఇది టుడే తెలంగాణ. కరీంనగర్ మహాత్మా గాంధీ చౌరస్తా వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు అనవేని కౌసల్య జెండా ఆవిష్కరించగా జిల్లా ఉపాధ్యక్షురాలు రమ కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాయకులు ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న 4,016 రూపాయలు వికలాంగుల పెన్షన్ సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ను 6,016 రూపాయలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు దండు అంజయ్య, దండు వరలక్ష్మి, వాణి, రమ, బిట్ల రాజు, బాపుతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వికలాంగుల జెండా ఆవిష్కరణ జరుపుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మాకు 6,000 పింఛన్ ఇస్తానని ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కటి మాకు అమలయ్యేలా చూడాలి. గవర్నమెంట్ మాకు అందని పింఛన్ తోటి రోడ్డు మీద అడక తినే పరిస్థితులు అవుతున్నాయి. కాబట్టి మాకు మందకృష్ణ మాదిగా మాకు సపోర్ట్ ఉండట్లా. ఇప్పటి వరకు 4,000 పెన్షన్ వచ్చింది. ఇప్పుడు 6,000 పెన్షన్ కోసం ప్రతి జిల్లాలో మీటింగ్లు పెట్టి ఎన్ని ధర్నాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెమన్నా ముందుకొచ్చి మా మీద కనికరం చూపడం లేదు. మాకు 6,000 పెన్షన్ ఇచ్చేలా వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అనవేని కౌసల్య, కరీంనగర్, PHPS. మన వికలాంగుల హక్కుల పోరాట ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మన కరీంనగర్లో గాంధీనగర్ గాంధీనగర్ దగ్గర జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనకు ప్రతి వికలాంగులకు ఇంతకుముందుకు మన కాంగ్రెస్ ఇచ్చిన ప్రకారం 6,016 రూపాయలు ఇవ్వటం లేదు. ఈ సందర్భంగా మనకు 6,016 కాంగ్రెస్ అమలు చేయాలని ఈ వికలాంగుల హక్కుల పోరాట ఆవిర్భావ దినోత్సవంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు దీనికి మందకృష్ణ ఆధీనంలో మేము VHPS ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ఇక్కడ వచ్చేసిన వికలాంగులందరూ MRPS పెద్దలు గౌరవనీయులు అందరూ వచ్చిన సందర్భంగా మేము ఎంతో ఇష్టంగా మేము కోరుకుంటున్నాం. నేడు వికలాంగుల హక్కుల పోరాట సమితి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడ్డ ఈ జెండా కార్యక్రమానికి విచ్చేసినటువంటి చెల్లెలు, అక్కలు, అన్నలు, తమ్ములు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. 1994లో ఏర్పడ్డ MRPS ఉద్యమం అంచెలంచెలుగా అన్ని సామాజిక వర్గాలకు ఎక్కడ ఆపదున్నా అక్కడ పోరాటాలు చేస్తూ విజయాలు సాధిస్తూ వస్తున్న క్రమంలో 2007లో ఈ విశాఖపట్నంలో ఒక సభ జరుగుతున్న సందర్భంగా వికలాంగులు వచ్చి అన్న మా కార్యక్రమం కూడా మీరు పోరాటాలని కృష్ణాలని అడిగినప్పుడు ఆయన వాళ్ళ దగ్గరికే పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఉద్యమానికి పునాది రాయి వేసి అది 2007లో అడుగు వేయబడ్డ ఈ కార్యక్రమం 26/11/2027 నాడు నిజాం కాలేజీలో పెద్ద ఎత్తున వికలాంగులతో తీసుకొచ్చి 2,000 నుంచి 300 నుంచి 1,500, 1,500 నుంచి 3,000, 3,000 నుంచి 4,000 దాకా ప్రతిదీ పోరాటంతో తీసుకొచ్చి వికలాంగులకు అంచెలంచెలుగా ఆయన పోరాట ఫలితాలు అందిస్తూ ఉన్నాడు. ఇంకా ఫ్యూచర్లో కూడా వీళ్ళకు 6,000 వీళ్లకు, తర్వాత కండరాల వివిధ నొప్పులతో ఉన్న వాళ్ళకి 15,000 వాళ్ళకు పోరాటం నడుస్తూ ఉన్నది. దాన్ని కూడా గతంలో సాధించడానికి కృష్ణన్న ముందు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడ్డ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ నా పేరు తాట నరసన్న, మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ.